ఇక్కడంతా యువత కూడా ఆసక్తితో ముందుకు రావడం కొనసాగిందండి సార్. సార్ మీరు చెప్పండి, ఏదైతే గత 5 సంవత్సరాల్లో దానిలో మంచిది అని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఏదైతే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలోనే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి, అటు విశాఖపట్నంతో చూస్తే పరిశ్రమలు తీసుకురావడం, రాయలసీమలో కూడా కొత్త పరిశ్రమలు తీసుకురావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎలా చూస్తారు? అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందనుకుంటున్నారు? అన్ని పాలనలో చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్, బీజేపీ, కూటమి అంతా బాగుందండి. ఈ రోడ్లు కానీ అన్ని బాగున్నాయి అండి. 3 పార్టీలు చక్కగా కలిసి చేస్తున్నారు. ఈ పరిపాలన చాలా బాగుంది. పరిపాలన చాలా బాగుంది. మళ్ళీ ఈయనే రావాలి, ఈయనే చేయాలి పరిపాలన మేము కోరుకుంటున్నాము. ఇవాళ మోడీ గారు ఏం మాట్లాడతారని మీరు అనుకుంటున్నారు? మొత్తం కూడా మోదీ గారు ఎటువంటి హామీలు ఇస్తారని మీరు ఎదురు చూస్తున్నారు? ఈరోజు అమరావతి గురించి ప్రధాని మోదీ గారు వస్తున్నారు మా రాష్ట్రానికి. మేము చాలా ఆనందిస్తున్నాం. దానికి దగ్గర 50,000 రూపాయల పెట్టుబడులు, అదే 50,000 రూపాయలు, అదే 1 కోట్ల శంకుస్థాపనల చేతాకి ప్రధాని మోదీ గారు వస్తున్నారు. మేము ఆనందదాయకంగా ఆంధ్రప్రదేశ్ తరపున మేము చంద్రబాబు నాయుడు గారి తరపున మేము చూపిస్తున్నాము. మనం చూడొచ్చు, ఏదైతే మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్స్ 2 కూడా వాయుసేన హెలికాప్టర్స్ మొత్తం కూడా సభా ప్రాంగణానికి మరికొద్దిసేపు అంటే మరికొద్ది నిమిషాల్లో మొత్తం కూడా చేరుకుంటే మొత్తం కూడా 3 హెలికాప్టర్స్ మొత్తం కూడా వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ గా ఏబిఎన్ ఛానల్ మొత్తం కూడా కనపడుతున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఎందుకంటే మొత్తం కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ లో కొద్దిసేపు క్రితం ఆయన ల్యాండ్ తిరువనంతపురం నుంచి అక్కడ ల్యాండ్ అక్కడ నుంచి ప్రత్యేక వాయుసేన హెలికాప్టర్ లో మొత్తం కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. మొత్తం అయితే మరికొద్ది క్షణాల్లో అయితే మొత్తం కూడా అది ల్యాండింగ్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే మొత్తం కూడా 3 హెలికాప్టర్స్ కూడా మొత్తం కూడా సభా ప్రాంగణానికి అతి చేరువుగా మొత్తం కూడా చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయితే ఏదైతే ఫస్ట్ సెక్యూరిటీ హెలికాప్టర్ ఉందో అది దాదాపు సభా ప్రాంగణం వద్దకు కూడా వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. మిగతా 2 హెలికాప్టర్స్ కూడా మరికొద్ది సేపట్లో అంటే కొన్ని క్షణాల్లోనే అది మొత్తం కూడా అక్కడ ల్యాండ్ అయ్యే అవకాశం కూడా కనపడుతుందని మనం చూడొచ్చు. ఈరోజు మోడీ గారి ప్రసంగం ఏం ఉండదని అనుకుంటున్నారు? మోడీ గారు భారీగా అమరావతి, పోలవరం నిధులు ఇస్తారని మేము కోరుకుంటున్నామండి. ఆయన మాకు చాలా మంచి చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఆంధ్రప్రదేశ్ చక్కగా పరిపాలన కావాలని, అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నామండి. అలాగే ఇవాళ 5 లక్షల జనాలు సరిపోవట్లేదు. ఇంకా ట్రాఫిక్ బాగా జామ్ అయిపోయింది అండి. చాలా మధ్యలో మేము బ్రేక్ అయిపోయామండి. అది వెళ్ళైపోతున్నాము. ఏమంటే మీరు చెప్పండి, అసలు మోదీ గారు ఏమి ప్రసంగిస్తారనుకుంటున్నారు? ఎందుకంటే మోదీ గారి ప్రసంగానికి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మొత్తం కూడా ఫండ్స్ ఇవ్వడం కానీ, అమరావతికి కానీ అన్నిటి కూడా చూస్తే కాక పెద్ద ఎత్తున ఆయన ఇప్పటికే మంజూరు చేయడం. ఈరోజు ఇంకా అదనంగా ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? విశాఖపట్నం సంబంధించి స్టీల్ ప్లాంట్కి సంబంధించి మోడీ గారు ఇచ్చినటువంటి ప్రకటన మేము హర్షిస్తా ఉన్నామండి. ఎందుకంటే గతంలోని గత ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసింది. ఈ రోజున మోడీ గారి నాయకత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కృషి వల్ల నరేంద్ర మోడీ గారు విశాఖపట్నానికి అదరైన నిధులు ఇస్తామని మేము నమ్మకం ఉన్నామండి. అలాగే ఆంధ్రప్రదేశ్. Thank you very much. మీకు ఇబ్బంది కలగకూడదని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఇక్కడ ఏర్పాట్లు చేసింది. కాకపోతే ఎండ తీవ్రత అధికంగా ఉంది కాబట్టి డెఫినెట్గా కొంచెం అసౌకర్యం ఉన్నా కానీ మీది మంచి మనస్సు కనుక మీరు హాయిగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుంటున్నారు. మనకి ఎంతో గర్వకారణమైనటువంటి రీతిలో కార్యక్రమం జరుగుతున్నప్పుడు మన యొక్క హుందాతనాన్ని, మన గౌరవాన్ని మరింతగా ఇనుమడింపచేసేటువంటి రీతిలో మన యొక్క చర్యల ద్వారా, మన చేష్ట ద్వారా, ఎందుకంటే మనకి తెలిసిన సత్యం ఒదిగి ఎదగాలి, ఎదిగి వదగాలి. ఒదిగి ఉండటంలోనే, ఆ బౌవింగ్నెస్లోనే ఒక అందం ఉంటుంది, ఒక బ్యూటీ ఉంటుంది. నేను గెలిచానని ఇలా మోరెత్తుకుంటే హ్యాపీమని పైనుంచి ఒకటి పడుతుంది. కాబట్టి అలాంటిది కాదు.
ఎదిగి ఒదగాలి, ఒదిగి ఎదగాలని పెద్దలు చెప్తారే, దానికి తగ్గట్టుగానే ఊపిరి తాలూకు ఊహల ఆశయాలతోటి మనమంతా ఒక ఆశ పడుతున్నాం. ఎస్, మనకి అమరావతి అనేటువంటి ముఖ్య పట్టణంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా నెంబర్ 1 రాష్ట్రంగా ఉండబోతుంది అని అంటున్నామంటే దానికి ఒక వ్యూ, ఒక దార్శనికత అంటారు, ముందు చూపు అంటారు. అదేంటో కానీ చంద్రబాబు నాయుడు సార్లో ఆ దార్శనికత పాలు ఎక్కువ. ఎప్పుడు కూడా ఒక 4-5 ఏళ్ళు అవతల ఆలోచించేటువంటి తత్వం. మనం ఇవాళ 2వ తారీఖు అని ఆలోచిస్తున్నామంటే నెక్స్ట్ జనరేషన్ లాగా ఒక 5 ఇయర్స్లో ఎస్ ఇప్పటి వరకు అవుతుంది, దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆ ముందు చూపు ఉంటుంది. కాబట్టి ఆ దార్శనికమైనటువంటి భావాలు ఉన్నాయి. కాబట్టే ఎప్పుడు కూడా ఒక నిజాయితీతోటి, ఒక నిరాడంబరత్వంతో, ఒక శ్రేయస్కరమైన శుభాలతోటి ఎప్పుడు కూడా చూడండి, ఊరినే ఊకదంపుడుగా ఎవరినో విమర్శించడం అనేది కూడా తొందరగా వెళ్ళరు. మనం చూస్తున్నాం అనేక మీటింగుల్లో, వాటిల్లో కూడాను తనకు కావాల్సింది ఏంటంటే భావ సమృద్ధి ఉంది, మనసులో గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి, మంచి వాళ్లతో స్నేహాలు ఉన్నాయి, మన నరేంద్ర మోదీ గారితోటి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కాబట్టి బీజేపీ వారితోటి, మన జనసేన వారితోటి మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టే వాళ్ళంతా జ్ఞానమూర్తులు. మానసికంగా, శారీరకంగా వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ యొక్క చర్యల్లో, చేష్టల్లో కనిపించేటువంటి ఒక సత్సాంగత్యం తాలూకు అనుభూతం కనబడతాం. కాబట్టి వర్తమాన వైవిధ్యాలన్నీ, అంటే ప్రజెంట్ టెన్స్లో ఉండేటువంటి వైవిధ్యాలన్నింటినీ కలగలుపుకొని ప్రవర్తమాన జ్ఞాన దీపికతోని పెద్దలు చెబుతుంటారు. ఇక్కడ అయ్యవార్లు కూడా ఉన్నారు. ప్రవర్తమాన జ్ఞాన మహిమతోటి మౌలిక వసతులకి పెద్దపీట వెయ్యాలి. ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే 4 గోడలు, పైన కప్పు, ఒక కిటికీ, ఒక దర్వాజా కాదు కదా. దానికి కావాల్సింది ఏంటి? మౌలిక వసతులు. నీటి సదుపాయం ఉందా? డ్రైనేజీ సదుపాయం ఉందా? టెలిఫోన్ సౌకర్యం తీసుకోవచ్చా? కరెంటు వెంటనే వస్తుందా? ఇన్ని ఆలోచనలు చేస్తామే, అవన్నీ కూడాను ఇట్టే అయిపోతాయి. 1. 2, మనం ఎక్కడ చూసినా ఇప్పుడు ఆధునికత చాలా పెచ్చుమీరిపోయింది. మీరు గమనించే ఉంటారు. ఆ కరెంటు వైర్లు, టెలిఫోన్ వైర్లు, ఇక కేబుల్ వైర్లు అయితే చెప్పాల్సిన పనే లేదు. ఎన్ని రకాల ఛానల్స్ వాళ్ళు, ఎన్నో రకాల కంపెనీల వాళ్ళు ఆ కేబుల్ వైర్లు కనిపిస్తూ ఉంటాయి. ఇంతంత కట్టలుగా ప్రతి స్తంభం నుంచి కనపడుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితి లేకుండా అన్నీ కూడాను అండర్ గ్రౌండ్లో, అది మోడర్నైజేషన్. చంద్రబాబు గారు ఆలోచన చేసింది అదే. అండర్ గ్రౌండ్లో కనుక ఉంటే మౌలిక వసతులన్నీ కూడాను పెద్దగా ఇబ్బంది లేకుండా, చూడటానికి కూడా ఇంపుగా కనపడితే ఒక చెట్టు కనపడాలి, హాయిగా ఒక బిల్డింగ్ కనపడాలి, విశాలంగా పార్కులు కనపడాలి, విశాలంగా నది పయనం కనపడాలి, ఒక చక్కని పిల్లకాలువ పయనం కనపడాలి. అలా ఒక దేశానికే ఒక నవ్యాంధ్ర స్ఫూర్తిని ఇచ్చేటువంటి ఒక ఆలోచన చేశారు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అనేక విధాలుగా మెరుగైన జీవనం కోసం, మామూలుగా బతుకుతున్నాం, అందరం ఇంత తింటాం, ఇంత పడుకుంటాం, ఏదో తెల్లవారింది చేతనైన పని ఏదో దొరికింది చేసుకుంటూ వెళ్ళిపోతాం. కాదు, మెరుగైన జీవితం, మేలిమైన జీవితం, 10 మంది మెచ్చుకునేలా ఉండేటువంటి జీవితం, అటువంటి మెరుగైన జీవితాన్ని, కొత్త సంపదల్ని సృష్టించుకుంటూ 4 ఎకరాల పొలం ఉంది, 3 ఎకరాలు అమరావతికి ఇచ్చాను, ఇంకెకరం ఉంది, దాని ఏదో కాదు, ఇంకేదైనా చేయి, వాట్ బెస్ట్, వాట్ బెటర్, నెక్స్ట్ ఏంటి అని ఒక మెరుగైన ఆలోచన చేసి కొత్త సంపదల్ని సృష్టించుకుంటూ. కాబట్టే ఇవాళ చూడండి, నదుల అనుసంధానం చేశారు. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల వల్లనే కదా నదుల అనుసంధానం జరిగింది. అలాగే ఇవాళ నూతన రాజధాని ఏర్పాటు జరుగుతోంది, కొత్త రహదారులు వస్తున్నాయి, నూతన వ్యవసాయ విధానంలోకి వెళుతున్నాం. కేవలం అదే పద్ధతిలో కాదు, ఎప్పటికప్పుడు మనకి వ్యవసాయ విజ్ఞాన శాస్త్రవేత్తలు అందించేటువంటి ఆలోచనలకు తగ్గట్టుగా నూతన విధానాల్లోకి వెళుతున్నాం. అలాగే ఏ మంచి పని చేసినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, మధ్య దళారీతత్వం లేకుండా ఒక పారదర్శకత, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండేటువంటి రీతిలో మన సంస్కృతిని మనం కాపాడుకుంటూ, మన వారసత్వాన్ని మనం పరిరక్షించుకుంటూ